రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు వాద్రాను విచారిస్తున్నారు. రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు వాద్రాను విచారిస్తున్నారు. ఇక ఈడీ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా మూడో రోజు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఉదయాన్నే ఆయన ఈడీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈడీ విచారణలో మరో రోజు కూడా ఆయన ఈడీ విచారణకు హాజరు. తాజాగా గుర్గాంలకు సంబంధించిన భూ కుంభకోణాలకు సంబంధించి గతంలో గుర్గాంలో 5 ఎకరాల భూమికి దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి మరి భూమి కొనుగోలు చేశారు. నాటి సందర్భంలో దాని కొనుగోలులో అవకతవకలు ఏర్పడి దానికి సంబంధించిన విషయంలో ఈడీ మనీ లాండరింగ్గా పరిగణించి దానికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుంది. దాదాపు ఆయన కొన్న ఏడాదికే ఆ భూమిని 50 కోట్ల రూపాయలకు కూడా తిరిగి అమ్మినట్టు కూడా ఈడీ స్పష్టంగా చెప్తున్న నేపథ్యం దానిపైన పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఆయన ఈడీ విచారణ పేరిట పిలిచింది. దాదాపు అనేక గంటలు విచారించింది. తాజాగా వరుసగా 3 రోజుల నుంచి కూడా ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా హాజరవుతున్నారు. మొదటి రోజు దాదాపు ఆయనను 5 గంటలకు పైగా విచారించారు. రెండో రోజు అంటే నిన్న ప్రియాంక గాంధీ వెంట నేరుగా ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంలో దాదాపు 6 గంటల పైగా కూడా విచారించారు. తాజాగా ఈ రోజు కూడా ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. మొత్తం భూ కుంభకోణానికి సంబంధించి దాంట్లో అవకతవకలు జరిగాయి. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు భూమిని అమ్మినట్టు కూడా పూర్తిగా స్పష్టంగా తెలిసిన ట్రాన్సాక్షన్స్ కూడా అదే విధంగా జరిగాయనే అంశంలో కూడా ఈడీ లోతుగా విచారిస్తుంది. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించిన అంశంలో అనేక సందర్భాల్లో విచారించింది. కానీ ఈడీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ కూడా నిన్న రాబర్ట్ వాద్రా కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షా కోణంలో బీజేపీ కావాలని ఇవన్నీ చేస్తుంది. దాదాపు 15 గంటల పాటు కూడా గతంలో విచారించారు. అనేక ఏళ్ల నుంచి విచారణ కొనసాగుతుంది. దాదాపు 2008కి సంబంధించిన భూముల్ని అమ్మడం కొనుగోలు జరిగే నాటి సందర్భం నుంచి కూడా ఈడీ కావాలనే ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని కూడా రాబర్ట్ వాద్రా ఇటీవల మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా కొంత ఈడీ సంస్థలపైన కూడా కొంత ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క కనుసన్నల్లో ఈడీ తమ పైన అనేక ఆరోపణలు చేస్తూ గతంలో కూడా ఈ విధంగానే విచారించింది. దాదాపు 23,000 పేజీలకు సంబంధించిన వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాను. డాక్యుమెంట్స్కి సంబంధించిన అంశాన్ని కూడా ఎక్కడ కూడా ఈడీ ఏం తెలుసలేదు, కావాలనే కాలయాపన చేస్తుంది. రాజకీయంగా కూడా కక్షాపూరితంగా కూడా చర్యలు చేపడుతున్నాయని కూడా పదే చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఇటీవల తాను రాజకీయ పరంగా ఇతర ముస్లింలకు సంబంధించిన అంశంలో కొన్ని హక్కులకు సంబంధించిన అంశంలో సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని అంశాలను పంచుకున్న సందర్భంలో కావాలని తిరిగి ఈడీ విచారణకు పిలిచింది. ప్రజల్లో తనకు వస్తున్న అభిమానం కావచ్చు, కార్యకర్తల నుంచి వస్తున్న స్పందన కావచ్చు, దానిలో అనుగుణంగానే ఈడీ కావాలని తన పైన ఈ రకమైన ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. కానీ ఈ కేసులో ఏమీ లేదనేది కూడా ఈరోజు ఉదయం ఆయన జాతీయ మీడియాకు మాట్లాడిన సందర్భంలో అదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. కావాలనే ఒక రకమైన ఇబ్బందులకు గురి చేసే ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగానే సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ పైన కూడా ఈడీ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏమీ తేల్చకుండానే కాలయాపన చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున దీనిపైన ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం స్వాతంత్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న సందర్భంలో బీజేపీ ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, కావాలని గతంలో జరిపిన భూ లావాదేవీల అంశాలకు సంబంధించి దాదాపు ఒక 5 ఎకరాల భూమికి నాటి సందర్భంలో కేవలం 3 కోట్ల రూపాయలు వెచ్చించే రాబర్ట్ వాద్రా భూమిని కొనుగోలు చేస్తే ఏడాది కాలం తిరిగే లోపే దాన్ని 50 కోట్ల రూపాయలకు అమ్మారంటే ఎక్కడ అవకతవకలు జరిగిన నాటి సందర్భంలో ఏ విధంగా ఇందులో జోక్యం చేసుకున్నారు, ఏ విధంగా భూములు తక్కువ ధర కొని ఎక్కువ రేటుకి ఎలా అమ్మారు, కొంతకాలంలోనే ఇంత రేటు ఏ విధంగా వచ్చిందనేది కూడా ఈడీ విచారణ చేస్తుంది. ఇటీవల విచారణ పిలిచిన సందర్భంలో కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తిరిగి తీసుకురమ్మన్నారు. ఇప్పటికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, అనేక అంశాలకు కూడా ఈడీ అడిగిన వాటన్నిటి కూడా తాము ఇచ్చామని, కాకుంటే ఈడీ కావాలని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్తున్నారు. మూడో రోజు కూడా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న దాదాపు ఉదయం ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాతకి తిరిగి ఆయనకు మరోసారి కూడా ఈడీ విచారించింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి కూడా కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం విచారణకు వచ్చారు, మరి కాసేపట్లో లంచ్ బ్రేక్ ఇస్తే ఒకవేళ తిరిగి మళ్ళీ రమ్మంటారు, లేదంటే ఫ్రెష్ డేట్ నేను ఏమైనా ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
రాజకీయాల్లోకి ఎంట్రీపై వాద్రా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రజలు కోరుకుంటే కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పినప్పటి నుంచే తనకు ఈడీ కష్టాలు మొదలయ్యాయన్నారు. కొన్ని రోజుల క్రితం మైనార్టీలపై జరిగిన దారుణాల గురించి తాను సోషల్ మీడియాలో ప్రశ్నించినప్పటి నుంచే తనని టార్గెట్ చేశారన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తే బీజేపీ నాయకులు రాజకీయ వారసత్వం గురించి మాట్లాడతారు లేదా ఈడీని ప్రయోగిస్తారని అన్నారు. जब भी अगर मैं कदम रखूंगा राजनीति में, जो सब लोग चाहते हैं तो उनको लगेगा या तो परिवारवाद की बात करेंगे या मतलब कि ईडी का इस्तेमाल करेंगे, गलत इस्तेमाल करेंगे, वही बात है और कुछ नहीं है. आप देखेंगे हालांकि एक हफ्ते 10 दिन पहले जब मैंने अपने सोशल मीडिया के द्वारा अपने मैसेजेस दिए जो माइनॉरिटीज के साथ अत्याचार हो रहा है उसके बारे में जिक्र की, तब से ये मेरे परेशानी शुरू हुआ है और कोई बात नहीं है. जब से मैंने बोला है लोग चाहते हैं मैं आऊं राजनीति में, तब से ये परेशानी शुरू हुई है. पर इसमें कोई बेसिस नहीं है, कोई मतलब नहीं है. ये ईडी और जो समन दिया है ये सारी बातें पहले हो चुकी. जरूर आऊंगा, लोगों की इच्छा से आऊंगा. अगर लोग चाहेंगे तो आऊंगा और अपने परिवार के आशीर्वाद के साथ आऊंगा. कांग्रेस के लिए और उभर के आऊंगा और कांग्रेस के लिए मेहनत करूंगा. సోనియా రాహుల్ విషయంలో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతుందన్నారు. వారిద్దరిపై తప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసి ఏదో తప్పు చేసినట్లుగా చిత్రీకరించాలని మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. ఇలాంటి విషయాలు మానసికంగా మరింత బలాన్ని ఇస్తాయన్నారు. राजनीतिक प्रचार है बीजेपी का कि चार्जशीट दिया सोनिया जी राहुल को, मुझे बुलाया उसी दिन, तो ये दिखा रहे हैं मीडिया के द्वारा कि हम लोग कुछ गलत कर रहे हैं. ये कोई जनता जागरूक है, सब जानते हैं, सब समझते हैं. इन चीजों से कोई मतलब नहीं बनता है. इन चीजों से और हम मजबूत बनते हैं और कुछ नहीं है. कोई इसका कुछ नतीजा नहीं निकलेगा क्योंकि है ही नहीं कुछ. अगर ये फेक कुछ करना चाहेंगे, जो गलत करना चाहेंगे, दिखाना चाहेंगे, उससे मैं मतलब कि उसको मैं कंट्रोल नहीं कर पाऊंगा. पर असलियत कुछ भी नहीं है, असलियत में कुछ भी नहीं है उनके पास.